ఎవరికి ఇవ్వాలో అర్థం కావట్లేదు. ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో తెలియట్లేదు. తెలంగాణ కాంగ్రెస్ పెద్దలకు కొత్త తలనొప్పులు వచ్చిపడ్డాయి. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలపై హస్తం పార్టీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే గాంధీ భవన్లో నేతలు జోరుగా మంతనాలు చేస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల నుంచి తీవ్ర పోటీ నెలకొంది. సంఖ్యాపరంగా కాంగ్రెస్ కు 4 ఎమ్మెల్సీలు వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఆ 4 ఎమ్మెల్సీలపై డజన్ మంది కాంగ్రెస్ లీడర్లు ఆశలు పెట్టుకున్నారు. సందట్లో సడేమియా మాదిరిగా తమకు ఒక్కో సీటు ఇవ్వాలంటున్నాయి సిపిఐ, మజ్లిస్ పార్టీలు. ఇప్పటికే ఎమ్మెల్సీ సీటును కేటాయించాలని పీసీసీకి కామ్రేడ్లు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల వేళ ఒక్క ఎమ్మెల్యే 2 ఎమ్మెల్సీలు ఆఫర్ చేసిన విషయాన్ని హస్తం అగ్రనేతలకు గుర్తు చేస్తున్నారు. ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉండాలంటున్నారు సిపిఐ లీడర్లు. దీంతో తర్జన భర్జనలో పడ్డారు తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతలు. ఎమ్మెల్సీ ఇవ్వకుంటే ఎలాంటి రీసౌండ్ వస్తుందోనని టెన్షన్ పడుతున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజిరెడ్డి లైవ్ లో అందిస్తారు. రాజిరెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త తలనొప్పులు వచ్చి పడ్డాయి. ఇప్పుడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల కోసము చాలా ఒత్తిడి వస్తున్నటువంటి పరిస్థితి. సొంత పార్టీ నుంచి కాకుండా అలాగే సిపిఐ నుంచి, ఎంఐఎం నుంచి కూడా తమకు చెరొక సీట్ ఇవ్వాలని కూడా పట్టుబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఏ రకంగా ముందుకు అడుగులు వేస్తుందంటారు? ఏ రకంగా సాటిస్ఫై చేస్తుందంటారు అందరినీ? కాంగ్రెస్కు ముందు నొయ్యి వెనక గొయ్యిలాగా తయారైంది. ఎందుకంటే ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీని భర్తీ చేయడానికే కాంగ్రెస్లో పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. అంటే సంఖ్యాబలం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలం దృష్ట్యా 4 ఎమ్మెల్సీ స్థానాలు వస్తాయి. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి ఇప్పటికే సామాజిక సమీకరణాలు, సామాజిక కోణాల నేపథ్యంలో పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. ఎవరికి వాళ్ళే తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఉన్న 4 ఎమ్మెల్సీ పదవుల కోసము దాదాపు డజన్ పైగా కాంగ్రెస్లోనే పోటీ పడుతున్నారు. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్కు కొత్త తలనొప్పి వచ్చి పడిందని చెప్పుకోవచ్చు రోజా. ఎందుకంటే కాంగ్రెస్ ఉన్న వాళ్ళకి ఎవరికి ఇవ్వాలి అర్థం కాని పరిస్థితిలో మల్లగుల్లాలు పడుతుంది. ఓవైపు రెడ్డి సామాజిక వర్గం, మరోవైపు కమ్మ సామాజిక వర్గం, మరోవైపు ఎస్సీలో ఉన్నటువంటి మాల సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గం, బీసీలో ఉన్నటువంటి సామాజిక వర్గాలు, ఇలా మైనార్టీ నేతలు, ఇలా ఎవరికి వాళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికి వాళ్ళే సామాజిక సమీకరణాలు తెర మీదకి తీసుకొస్తున్నారు. మాకు కావాలంటే మాకు కావాలి ఎమ్మెల్సీ అనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఎవరిని వాళ్ళను కూడా ప్రసన్నం చేసుకుంటున్నారు. మాకే ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలి, మాకే సీట్ ఇవ్వాలి, మేము పార్టీ కోసం మా కాంట్రిబ్యూషన్ బాగుంది, మేము పార్టీ కోసం త్యాగం చేశాము, మాకు ఈసారి తప్పితే మరోసారి అవకాశం రాదు, ఒక్కసారి అవకాశం ఇవ్వండి అనేది కూడా ఒకవైపు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ను కలుస్తున్నారు. అంతేకాకుండా ముఖ్య నేతలందరినీ కూడా సంప్రదిస్తున్నారు. ఎవరి లాబింగ్ వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి ఫైరోలి వాళ్ళు చేసుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ ఇప్పుడు కొత్త చిక్కుముడి వచ్చి పడింది. ఒకవైపు ఉన్న కాంగ్రెస్లోనే తీవ్ర పోటీ నెలకొంది. ఉన్న కాంగ్రెస్లోనే ఎవరికి ఇవ్వాలని తలలు పట్టుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు మాకు కూడా ఇవ్వాలి అనేది కూడా గత ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షంగా ఉన్నటువంటి సిపిఐ తెర మీదకి తీసుకొస్తుంది డిమాండ్. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేవలం 1 సీటు మాత్రమే ఇచ్చారు, 2 ఎమ్మెల్సీలు ఇస్తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పారు. ఇప్పటి వరకు 1 ఎమ్మెల్సీ కూడా ఇవ్వలేదు. ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీ 1 ఇవ్వాలి అనేది కూడా సిపిఐ పట్టుబడుతుంది. ఏకంగా సిపిఐకి సంబంధించినటువంటి నేతలు కూరంనేని సాంబశివరావు, అంతేకాకుండా చాడ వెంకటరెడ్డి గాంధీ భవన్కి వచ్చారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా విజ్ఞప్తి చేశారు. మాకు కూడా ఇవ్వాలి, మా కాంట్రిబ్యూషన్ ఉంది, మీరు అధికారంలోకి రావడానికి కామ్రేడ్లు ఎంతో కృషి చేశారు, సిపిఐ పార్టీ పొత్తు వల్లే మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి మాకు ప్రాధాన్యత కల్పించాలి, మాకు గౌరవం కల్పించాలి, మాకు 2 ఎమ్మెల్సీ స్థానాలు పెండింగ్లో ఉన్నాయి, 1 ఇప్పుడు ఇవ్వండి, మిగతాది తర్వాత ఇవ్వండి, ఇప్పుడు ఖచ్చితంగా మాకు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ కింద ఇవ్వాలనేది కూడా ఓవైపు సిపిఐ పట్టుబడుతుంది. మరోవైపు ఎంఐఎం కూడా మాకు కూడా ఇవ్వాలి అనేది కూడా ఎంఐఎం పట్టుబడుతుంది. ఇప్పుడు కాంగ్రెస్కు ముందు పోతే గొయ్యి, వెనకపోతే నొయ్యిలాగైంది. అయితే ఎంఐఎం అవసరం కూడా కాంగ్రెస్కు ఉంది. ఎందుకంటే కాంగ్రెస్కు ఉన్నటువంటి సంఖ్యాబలం ఏంటంటే అసెంబ్లీలో కేవలం 65 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. బోటాబోటీ మెజార్టీ మాత్రమే కాంగ్రెస్కు ఉంది. ఈ యొక్క నేపథ్యంలో ఎంఐఎం కూడా చాలా సందర్భంలో కీలకంగా పోతుంది. కాబట్టి ఎంఐఎం వాళ్ళు కూడా అడుగుతున్నారు, మరి ఖచ్చితంగా ఇవ్వాలి, ఇస్తేనే మేము మీతోని సఖ్యతగా ఉంటామనే సంకేతాలు కూడా పంపిస్తున్నారు. ఓవైపు కాంగ్రెస్కి వచ్చేది కేవలం 4, బీఆర్ఎస్కి వచ్చేది 1. మొత్తాన్ని కలిపితే 5 అసెంబ్లీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ కింద 5 స్థానాలు ఏర్పడతాయి. 5లో సంఖ్యాబలం దృష్ట్యా 1 బీఆర్ఎస్కి వెళ్తుంది. మిగతా 4ట్లో ఈ చిక్కుముడి అనేది కాంగ్రెస్కు వచ్చి పడింది. ఎందుకంటే 10వ తేదీ లోపలనే ఈ యొక్క నామినేషన్ల ప్రక్రియ
పూర్తి కానున్నది కాబట్టి ఇక ఎవరికి ఇవ్వాలి ఏం చేయాలనేది కూడా తర్జన పడుతుంది. ఇక్కడ ఓవైపు సిపిఐ అడుగుతుంది, మరోవైపు ఎంఐఎం అడుగుతుంది, మరోవైపు పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. ఈ యొక్క సమస్య పరిష్కారం కావాలంటే ఇక ఏఐసిసి దగ్గరికే ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి పిసిసి పెద్దలు కానీ ముఖ్యమంత్రి కానీ వెళ్తున్నారు. ఈ యొక్క నేపథ్యంలో ఎవరికి ఇస్తే బాగుంటుంది అనేది కూడా ఆలోచన చేస్తున్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ నేతలకు సర్ది చెప్పి రెండు ఇవ్వడమా, లేకపోతే మిత్రపక్షాలకు ఒకటి కట్ చేసి 3 ఇవ్వడమా, లేకపోతే మిత్రపక్షాలకు మరోసారి ఇస్తాము, ఓవైపు సిపిఐని బుజ్జగించడం, మరోవైపు ఎంఐఎంను బుజ్జగించి మరోసారి అవకాశం ఇస్తాం, ఈసారి మొత్తం కాంగ్రెస్కే అవకాశం కావాలని చెప్పడమా, మొత్తం ఏఐసిసి చేతిలోకి వెళ్ళింది. ఏఐసిసి ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఆ నిర్ణయాన్ని ఉండవలసింది. ఒకవైపు ఏఐసిసి మాత్రము ఒకవైపు ఏఐసిసి మొత్తానికి 4ట్లో 2 వాళ్ళకి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేస్తే ఖచ్చితంగా ఒకటి సిపిఐకి ఒకటి ఎంఐఎంకి వెళ్తుంది. లేని పక్షంలో 4 మేమే ఉంటాం, మరోసారి అవకాశం ఇస్తామని చెప్తే మాత్రం 4ట్లో మాత్రం వీళ్ళకి ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. రోజా. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.